తిరుమల అంటేనే కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం. ఏ చిన్న ఘటన జరిగినా ఇక్కడ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో కొన్ని సున్నితమైన అంశాలు కావచ్చు, కొన్ని సున్నితమైన ప్రస్తావనలు కావచ్చు, చిన్న చిన్న ఘటనలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో ప్రతిదీ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఆలయ అధికారులు కావచ్చు, విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా కొంత పర్యవేక్షించి పూర్తి స్థాయిలో ఎక్కడ కానీ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అధికారుల సూచనల మేరకు ఖచ్చితంగా అన్ని విభాగాధిపతులు, విభాగంలో పనిచేసే సిబ్బంది కూడా పాటించాల్సిన మీద తిరుమలలో జరిగే ఏ చిన్న ఘటన అయినా సరే ప్రతి ఒక్కరితో ముడిపడిన అంశం కావడంతో ప్రతి ఒక్కరు అలర్ట్ అయ్యి ఎక్కడ చిన్న ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది సమాజంలో. ఏ చిన్న ఘటన జరిగినా సరే వెంటనే నిమిషాల్లోనే అది వైరల్లో లక్షల్లో కూడా వ్యూస్ వచ్చే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నో సార్లు స్వామివారి కీర్తిని, స్వామివారి ఖ్యాతిని ఎలాగైతే విశ్వవ్యాప్తం చేశారో అదే విధంగానే టీటీడీని కూడా దృష్టి పట్టించే ప్రయత్నం అయితే కొందరు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే చిన్న ఘటన జరిగినా దాన్ని భూతత్వంలో చూపించి కూడా పూర్తి స్థాయిలో కూడా వారు ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే విధంగానే కొన్ని సెక్యూరిటీ సిబ్బంది లోపం వల్ల కూడా టీటీడీ అధికారులకు అలాగే ఇతర అధికారులకు కూడా పూర్తి స్థాయిలో తలవంపు తెచ్చే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ వస్తున్నాం. మొన్న ఓ వ్యక్తి తిరుమలకి హజ్రత్ క్యాప్ తో దూసుకెళ్లిన ఘటనతో పాటుగా అనేక సందర్భాల్లో కూడా వివిధ మతాలకు చెందిన సింబల్స్ తిరుమలకి వేసుకెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ కొంత భద్రతా వైఫల్యం అయితే మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఓ ఇన్సిడెంట్ ఆలయంలో చోటు చేసుకుంది. అయితే ఆలయం కాకుండా క్యూ కాంప్లెక్స్ లో ఈ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్నే సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వైరల్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అంశం చిన్నదే, కానీ అపచారం అనే ఒక ట్యాగ్ లైన్ తో పూర్తి స్థాయిలో కూడా దీనిపైన విష ప్రచారం సాగే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే ఆ క్యూ లైన్ లో కానీ ఆలయ మాడు వీధుల్లో కానీ ఎలాంటి పాదరక్షలు వేసుకువెళ్ళరాదనే నియమం అయితే ఎప్పటి నుంచో ఉంది. ఈ నియమాన్ని పూర్తి స్థాయిలో కూడా అధికారులు సిబ్బంది చెప్పినప్పటికీ అక్కడ సిబ్బంది దీన్ని పర్యవేక్షించి ఎవరు కానీ చెప్పులు కానీ ఇతర ఏవి కానీ ఆ క్యూ లైన్ లో వేసుకెళ్లకుండా పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే అక్కడున్న సిబ్బంది లోపం వల్ల ఇద్దరు భక్తులు పాదరక్షలతో ఏవైతే ఇంట్లో వినియోగిస్తామో ఆ పాదరక్షలు వేసుకొని క్యూ లైన్ లోకి వెళ్ళారు. క్యూ లైన్ నుంచి నేరుగా వైకుంఠం 1 నుంచి నేరుగా మహాద్వారం వద్దకు వచ్చారు. మహాద్వారం వద్ద చూసిన సిబ్బంది, శ్రీవారి సేవకులు ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. ఎందుకంటే అది ఒక సాక్షిలాగా ఉండడం, ఆ సాక్షి వేసుకొచ్చారనుకుని ఆ సిబ్బంది లోపలికి అనుమతించారా, లేకపోతే వీరేమన్నా అక్కడ మాకు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, మాకు ఏదైనా గుచ్చుకుంటే ఇలాంటి గాయాలు అవుతాయని ఒక అంశం చెప్పారా తెలియదు. కానీ వారు నేరుగా మహాద్వారానికి వచ్చారు. మహాద్వారానికి వచ్చిన వెంటనే అక్కడ గుర్తించిన సిబ్బంది, శ్రీవారి సేవకులు వెంటనే ఆ చెప్పులను రిమూవ్ చేయించారు. రిమూవ్ చేయించి దాన్ని బయటకు పడేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న కొందరు ఆ చిత్రీకరించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ కావడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా సిబ్బంది ఖచ్చితంగా అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే అధికారులు సూచనలు చేస్తారు, పరిపాలనా పరమైన అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు, వీటన్నిటిపైన ఫోకస్ చేస్తారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది ఎలాంటి చిన్న ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల పూర్తి స్థాయిలో కూడా టీటీడీ పవిత్రతను, టీటీడీ శాంటిటీని దెబ్బతీసే విధంగా కూడా కొందరు సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే ఆలయ లోపలికి వెళ్ళనప్పటికీ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోకి వేసుకొచ్చారు కాబట్టి ఇది ముమ్మాటికి అపచారమే అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేసేందుకు కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారని కూడా మనకు తెలుస్తూ వస్తుంది. మొత్తం మీద ఈ ఎంక్వైరీ అనంతరం దీనిపైన బాధ్యులు ఎవరు, అసలు ఎవరి వల్ల ఇలాంటి ఘటన జరిగింది, ఎవరు ఆ సమయంలో డ్యూటీలో ఉన్నారు, డ్యూటీలో ఉండి దాన్ని ఎందుకు ప్రతిఘటించలేకపోయారన్న ఒక అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో టీటీడీ ఒక విచారణ సాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విచారణ అనంతరం వారిపైన కొన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ గా మారింది. దీనిపైన కొన్ని విషయ ప్రచారాలు ఎప్పుడే సాగుతూ వస్తున్నాయి. అయితే మొత్తానికి ఆ చెప్పులు మాత్రం కేవలం క్లాత్ అండ్ ఒక పేపర్
అట్టతో తయారు చేసిన చెప్పులుగా మనకి ఇప్పటికే తెలుస్తూ వస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశీలించి వారు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే భక్తులను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేసి అసలు ఈ చెప్పులు ఎందుకు వేసుకోవాలంటే మేము డయాబెటిక్ పేషెంట్, మాకు ఏదైనా చిన్న పిన్ను గుచ్చుకున్నా సరే అది పెద్దగా మారే అవకాశం ఉంటుంది, మేము టైప్ 3లో డయాబెటిక్ గా ఉన్నాము, మాకు ఇవి చాలా సమస్య తెచ్చిపెట్టిన అందువల్ల వేసుకొచ్చామని కూడా వారు టీటీడీ అధికారులు చెప్పడం జరిగింది. ఇక మొత్తం మీద దీనిపైన విచారణ సాగించి టీటీడీ చర్యలు తీసుకునే విధంగా కూడా ఒక ఉపాసన అయితే సాగించాలని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.